ఆదివారం హైడ్రా యాక్టివిటీ, ఎందుకంటే కోర్టులలో స్టేలు కుదరవు. అయితే కొన్ని చోట్ల ఇప్పుడు దుర్గం చెరువు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు స్టే తీసుకున్నారు, 4 వారాల గడువు అది లభించింది, వాళ్ళకి ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళది ఉన్నది ఉన్నట్టుగా అట్లా కూల్చేయడం. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకొని అవి కూడా కూలిపోయినాయట. ఇప్పుడు హైదరాబాద్లో ప్రాబ్లం ఏంటంటే పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు అంతకుముందు రోజుల్లో ఉన్న లేఅవుట్లు ఉన్నాయి, అట్లాగే ఈ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినాడు. ఇప్పటిదాకా హైడ్రా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోమని ఎవరు అడగలేదు కదా, హెచ్ఎండిఏ నుంచినో లేకపోతే కనుక మన జిహెచ్ఎంసీ నుంచి లెక్కేసుకుంటారు. వాటి ద్వారా వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కెపాసిటీ బేసిస్ మీద జరుగుతున్నటువంటి దాంట్లో తాజాగా రంగారెడ్డి ఇబ్రహీంపట్నం చెరువుని హైడ్రా అధికారులు పరిశీలించారు కాబట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలని ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు కాబట్టి ఈ వారం మేబీ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం చెరువు దగ్గర ఉండొచ్చు, లేదా ఇది రాబోయేటువంటి 1 నెల 2 నెలల్లో చేసేటటువంటి అవకాశం ఉంటుంది.